రోదసిలో 18 రోజులు గడిపిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇవాళ భూమికి తిరిగి రాబోతున్నారు. మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను రోదసిలో విజయవంతంగా నిర్వహించారు శుభాంశు శుక్లా. ఇక శుభాంశు శుక్లాతో పాటు యాక్సియం 4 మిషన్ లో భాగంగా మరో ముగ్గురు వ్యోమనౌకలు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలికారు. డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకలో తిరుగు ప్రయాణమయ్యారు. 22.5 గంటల ప్రయాణం తర్వాత భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సాగరంపై ఈ వ్యోమనౌక దిగనుంది. శుభాంశుతో పాటు యాక్సియం 4 వ్యోమగాములు ఫెగ్గి విట్సెన్, స్లోవోజ్ ఉజ్నస్కీ, విస్నియస్కీ, టిబర్ కపలు ఐఎస్ఎస్ వ్యోమగాముల నుంచి సెలవు తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న డ్రాగన్ వ్యోమనౌకలోకి ప్రవేశించారు. నిర్దేశిత సమయం కన్నా 10 నిమిషాల ఆలస్యంగా సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ గ్రేస్ విడిపోయింది. దీంతో అది క్రమంగా ఐఎస్ఎస్ కు దూరం జరగడం మొదలుపెట్టింది. అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షిత దూరానికి చేరుకున్నాక ఆ వ్యోమనౌకలోని రాకెట్లను 2 సార్లు మండించారు. ఫలితంగా అది మరింత దూరం జరిగింది. తిరుగు ప్రయాణంలో పలు విన్యాసాలను చేపడతారు. భూ వాతావరణంలోకి ప్రవేశానికి వీలుగా స్పేస్ క్రాఫ్ట్ దిశను మారుస్తారు. తద్వారా భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పటికీ దాని ఉష్ణ కవచం గాలి రాపిడిని ఎదుర్కొంటోంది. ఆ సమయంలో ఉత్పన్నమయ్యే 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల నుంచి వ్యోమనౌకను రక్షించడానికి ఇది వీలు కల్పిస్తోంది. నేల నుంచి 5.7 కిలోమీటర్ల ఎత్తులో స్థిరీకరణ పారాచూట్లు విచ్చుకుంటాయి. 2 కిలోమీటర్ల ఎత్తులో ప్రధాన పారాచూట్లు విచ్చుకొని వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. ఆ తర్వాత అది సాగర జలాలపై దిగుతోంది. సహాయ సిబ్బంది రంగంలోకి దిగి వ్యోమనౌకను ఒక నౌకపైకి చేరుస్తారు. ఐఎస్ఎస్ లో భారరహిత స్థితిలో నీటి తీరుతెన్నులను వివరించే ఒక ప్రయోగాన్ని శుక్లా ప్రదర్శించారు. ఇందులో భాగంగా తలతన్యతను ఉపయోగించి తేలియాడే ఒక నీటి బుడగను సృష్టించారు. మరో వ్యోమగామి విట్సన్ ఆ బుడగను ఒక ప్లాస్టిక్ సంచిని అంటించగలిగారు. భారరహిత స్థితిలో తలతన్యత అయస్కాంతంలా పనిచేస్తున్న తీరును వీరు కళ్లకు కట్టారు. అలాగే నీటి బుడగ ఒక భూతత్వంలా పనిచేస్తూ కాంతిని పంపునకు గురిచేస్తున్న విధానాన్ని కూడా ప్రదర్శించారు.